ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ ధర 15 రోజుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటిన విషయం తెలిసిందే. పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ ధర ఓవరాల్ గా చూసుకుంటే హిట్టైన చిత్రం. అయితే లాభాలు చాలా చోట్ల వస్తున్నాయి, కానీ నష్టాలు కూడా ప్రతి సినిమా అన్ని చోట్ల హిట్ అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ దగ్గర వచ్చి ఆగిపోతుంది, నష్టాలు కూడా కొన్ని చోట్ల వస్తాయి. ఈ సినిమాకి ఏమైనా సరే అలా జరుగుతుందా లేదో తెలుసుకుందాం పదండి. 213 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో 2 తెలుగు రాష్ట్రాల బరిలోకి దిగింది పుష్ప 2 చిత్రం. 15 రోజుల్లో బాక్స్ ఆఫీస్ ధర రికవరీ ఎంత, ప్రపంచవ్యాప్తంగా రికవరీ ఎంతో తెలుసుకుందాం పదండి. నైజాంలో 100 కోట్ల బిజినెస్ టార్గెట్ గాను 92 కోట్ల షేర్ అయితే వచ్చింది. నైజాంలో 8 కోట్ల వసూలు అయితే ఇంకా రాబట్టాలి. సీడెడ్లో సినిమా సేఫ్ అయింది. 30 కోట్ల టార్గెట్ గాను 30 కోట్ల వరకు వసూలు అయితే వచ్చాయి. ఉత్తరాంధ్రలో 23 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 22 కోట్ల 80 లక్షల వసూలు అయితే వచ్చి సేఫ్ కి చాలా దగ్గరగా వస్తుంది. ఈస్ట్ లో 14 కోట్ల 40 లక్షల టార్గెట్ గాను రికవరీ 12 కోట్లు ఇంకా 2 కోట్ల వసూలు అయితే రావాలి. ఇక వెస్ట్ లో చూసుకుంటే 10 కోట్ల 80 లక్షల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో బరిలోకి దించగా 9.5 కోట్ల వరకు రికవరీ జరిగింది. ఇంకా కోటి పైన వసూలు అయితే రావాలి. గుంటూరులో చూసుకుంటే 15 కోట్ల 20 లక్షల బిజినెస్ గాను 14 కోట్ల 60 లక్షల వరకు రికవరీ జరిగింది. ఇంకా 70 లక్షల వరకు వసూలు అయితే రావాలి. కృష్ణాలో చూసుకుంటే 12 కోట్ల 40 లక్షల బిజినెస్ టార్గెట్ గాను 12 కోట్ల 10 లక్షల రికవరీ జరిగింది. ఇంకా 30 లక్షల వరకు వసూలు అయితే ఇక్కడ రాబట్టాలి. నెల్లూరులో చూసుకుంటే 7 కోట్ల 20 లక్షల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను బిజినెస్ లో రికవరీ చేయడమే కాకుండా లాభం కూడా వచ్చింది. ఏపీ తెలంగాణ చూసుకుంటే 213 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 14 రోజుల్లోనే 200 కోట్ల 27 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. అంటే 14 కోట్ల పైన వసూలు అయితే ఇంకా రావాలి. 300 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చిన పరిస్థితి. 15వ రోజు బాక్స్ ఆఫీస్ ధర 1.5 కోటి వరకు షేర్ అయితే ఈ రోజు కన్ఫర్మ్ అయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే సినిమా 12 కోట్ల 50 లక్షల షేర్ రాబడితే ఇంకా సరిపోతుంది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక చూసుకుంటే కర్ణాటకలో 32 కోట్ల బాక్స్ ఆఫీస్ భారీ టార్గెట్ అయినా సరే అక్కడ భారీగా క్రేజ్ అయితే ఉంది అల్లు అర్జున్కి. ఏకంగా 47 కోట్ల 60 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. అంటే కర్ణాటకలో ఒక్క చోటనే 15 కోట్ల వరకు లాభాలు అయితే వచ్చిన పరిస్థితి. సూపర్ హిట్ అయింది అక్కడ. తమిళనాడులో చూసుకుంటే 52 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్. తమిళనాడులో చాలా వరకు తెలుగు చిత్రాలు సరిగ్గా ఆడవు, నిరాశపరుస్తాయి. పుష్ప 2 చిత్రం కూడా అలానే జరిగింది. 2 వారాల్లో అక్కడ 31 కోట్ల 40 లక్షల వరకు రికవరీ అయితే జరిగింది. ఇంకా 20 కోట్ల పైన వసూలు అయితే రావాలి. ఎంత వసూలు రావడం కూడా అక్కడ గొప్పే. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 200 కోట్ల బాక్స్ ఆఫీస్ భారీ టార్గెట్ అయినా సరే పుష్ప 2 చిత్రం హిందీలో ఏకంగా 292 కోట్ల 15 లక్షల రికవరీ జరిగింది. అంటే 14 రోజుల్లోనే అక్కడ 92 కోట్ల పైన లాభాలు చూసిన పరిస్థితి. ఓవర్సీస్లో చూసుకుంటే 100 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 107 కోట్ల పైన వసూలు అయితే అక్కడ వచ్చాయి. 7 కోట్ల పైన ప్రాఫిట్ అయితే ఓవర్సీస్లో కూడా వచ్చింది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కూడా 15వ రోజున 14 కోట్ల వరకు షేర్ను 30 కోట్ల వరకు గ్రాస్ అయితే ప్రపంచవ్యాప్తంగా కన్ఫర్మ్ అయింది. టోటల్గా 15 రోజుల్లో బాక్స్ ఆఫీస్ ధర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను 699 కోట్ల వరకు వసూలు అయితే వచ్చాయి. అక్షరాల ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 79 కోట్ల పైన లాభాలైతే వచ్చిన పరిస్థితి. సినిమా ఓవర్సీస్లో సూపర్ హిట్ కాగా తెలుగులో కూడా డీసెంట్ రన్ అయితే ఉంది. ఇంకా 12 కోట్ల పైన వసూలు అయితే వస్తే సరిపోతుంది. ఇందులో ఏకంగా 90 కోట్ల పైన ప్రాఫిట్ తో దుమ్ము లేపగా టోటల్గా ఈ సినిమా అన్ని చోట్ల కుమ్మేస్తుంది. తమిళనాడులో ఇంకా సినిమా రాబట్టవలసిన అవసరం అయితే ఉంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో 1435 కోట్ల పైన గ్రాస్ అయితే వచ్చిన పరిస్థితి. సినిమా బాక్స్ ఆఫీస్ ధర క్లీన్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ ధర ఇప్పటికీ స్టడీ రన్ అయితే మెయింటైన్ అవుతుంది. 1500 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈజీగా అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా అంతకు మించి ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.